దొంగల పాట 6 నెలలకు వచ్చి పట్టుకున్నట్ట కక్కి ఉంది ఇప్పుడు ముచ్చట. మరి మా ఎస్ఐ గారికి మా రాజన్న మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెడుతున్నారట. ఆ ఇబ్బంది తట్టుకోలేక కేసు అయిందట. నాకు తెలియదు. పోలీసుల పైన దాడి చేసినట్ట. ఆత్మ గౌరవానికి మహేష్ గాడ్సే ఎంత విలువిస్తాడో దానికి దక్కిన గౌరవం అనమాట ఇది. నేను అదే పోలీస్ స్టేషన్ లో 330 స్టేషన్ లో ఉన్నా. నాకు ఓడి పిటిషన్ రాసిన తెలియదు. నా పైన పిటిషన్ ఇచ్చినట్ట కేసు అయిందట. మళ్ళీ ఎవరు ఇచ్చింది తెలుసా? పోలీస్ ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఆయన దొరికిండు. ఆయన ఉద్యోగం పోయినాక మనం ఏం వదిలిపెట్టాం. కానీ ఒక పోలీస్ ఆయన అంటే నేను రా అన్నానంట. ఈ భూమి మీద ఆయన వదిలిపెడతాడు పోలీసులు. రా అవరే త్వరే కొడితే అల్లనే చంపుతారు. స్టేషన్లో చంపుతారు మనిషిని. నేనంట రా అన్నానంట. ఆ సాక్ష్యం కావాలి. ఇంకోటి ఇక గ్లాసును గట్టిగా చేత్తో కొట్టాడ, పగలగొట్టినాడ. ఇంకో టేబుల్ మీద ఇట్లా కొట్టినా పగులుతుందా అని చెయ్యి ఇట్లా బల్ల మీద చేయి కొడితే పగులుతుందా? పలిగిందంట. మరి నేను అన్నే ఉన్నా. నాకు తెలియకుండా ఇప్పుడు పలిగిందో నాకు తెలియదు. ఎస్ఐ గారు మీరు రాజగోపాల్ రెడ్డి గారు స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని మీరు రాసుకొని కేసు పెట్టరు కదా. ఇక్కడ మీరు బలి కాలే నన్ను అడిగితే. మరి రాజన్న సేఫ్ ఇక్కడ. మీరు మీ క్లాస్ ఏదో వాళ్ళకి 10 నష్టం చేసి అంటారు కదా. పోలీసు వాళ్ళు కొడితే ఇప్పుడు ఎవరైనా బతారా? పోలీస్ స్టేషన్ పోయి నేను ఆత్మగౌరవం కోసం నేను ఇలా నిందపడుతుంది. నన్ను బ్లాక్ మెయిలరు ఇంకోటి అని నన్ను ఆరోపణలు చేసి నన్ను బడగాల్సి మీద వేస్తే నిరూపించవా రాజగోపాల్ నేను కూర్చున్నా. నన్ను ఎందుకు అరెస్ట్ చేశాను జడ్జి గారు అడుగుతారు కదా. ఎవరు అరెస్ట్ చేయమంటే చేసిరు? రాజగోపాల్ అరెస్ట్ చేయమంటే చేసిరు. ఎవరు కేసు అంటే పెట్టరు? రాజగోపాల్ పెట్టరు. ఏం కేసు పెట్టరు? పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆయన పౌరుని పైన కేసు పెట్టిన. ఇది కోర్టు నిలబడుతుందా?